ఆ వాటర్ తీసినాక మళ్ళీ చెప్తాం. 180 అడుగుల్లో ఏదైతే వాటర్ వచ్చింది 180 అడుగుల వరకు మ్యాక్స్ ఏదైతే ఉందో అది కెమెరా పోయింది. అది క్లియర్గా కనిపిస్తుందని డౌటే లేదు. ఆ వాటర్ తీసిన తర్వాత క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఆ వాటర్ తీయడానికి కూడా 450 పైపు తెప్పించాం. ఆ ఓనర్ అతను ఏమంటున్నాడంటే 300 వరకు మేము వేసినాం బోర్ అంటున్నారు. మేము ఇంకా 150 ఎక్కువ తెప్పించాము. వాటర్ అంతా క్లియర్గా తీసేసినాక అక్కడ ఏమున్నదో తెలుస్తుంది. కాబట్టి దాని తర్వాత మరి కలెక్టర్ గారు అందరూ కూడా మేము నిర్ణయం తీసుకుంటాం. ఇంకా 2 గంటలు పడుతుందండి. వాటర్ తీయడానికి 1 అవర్ పడుతుంది. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అన్ని దానికి సంబంధించిన మెటీరియల్ కూడా తెప్పించాము. 180 దగ్గర ఏదైతే వాటర్లో పరిస్థితిని బట్టి చూస్తే కొంచెం కదలికలు అనిపిస్తున్నాయి. అది మరి కరెక్ట్గా తెలియదు చెప్పలేము. కాబట్టి ఆ వాటర్ తీసినాక మళ్ళీ చెప్తాం. అర్థమైంది కదా? మీరు కలెక్టర్ గారు కూడా తీసుకోండి. ఇట్లాండి ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? నేను చెప్తాను. దీని తర్వాత చెప్తాం. చెప్పండి. ఇంతకుముందు మంత్రి గారు చెప్పినట్టు 180 ఫీట్ వరకు వాటర్ టచ్ అయింది. 180 ఫీట్ లోపలికి వెళ్తే అక్కడ బాడీ ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు కన్ఫర్మ్, ఎందుకంటే ఆ పార్ట్స్ క్లియర్గా కనపడట్లేదు. మేము పంపించిన టూల్కి అవి అందట్లేదు. కాబట్టి డీవాటరింగ్ చేస్తేనే తెలుస్తుందని అనుకుంటున్నాము. సో ఇప్పటివరకైతే మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఓఎన్జీసీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు టెక్నికల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. టూల్స్ డిజైన్ చేయడానికి వాళ్ళు అసిస్ట్ చేస్తున్నారు. ఇక్కడే లోకల్గా టూల్స్ తయారు చేసి వాడడానికి అన్ని సౌకర్యాలు చేశాము. సో మాకు కూడా వేరు ప్రాంతాల నుంచి వేరు సజెషన్స్ వస్తున్నాయి. ఆ సజెషన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. వేరు రకాల టూల్స్ తీసుకొని వస్తే అవి బయటికి తీయచ్చని చెప్తున్నారు. అన్ని టూల్స్ ఇక్కడే డిజైన్ చేసి వాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది కాకుండా ఇంకెవరైనా గవర్నమెంట్ సెక్టర్లో కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ ఆర్ ఇండివిజువల్స్ కానీ కొత్త సజెషన్స్ ఏమైనా ఇవ్వాలన్నా వీఆర్ రెడీ టు యాక్సెప్ట్ దోస్ సజెషన్స్ అండ్ లుక్ ఎట్ ఇట్. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ గర్ల్ చైల్డ్ని లొకేట్ చేసి వీలైతే ప్రొటెక్ట్ చేసే బాధ్యతల్లోనే ఉన్నాము. దీనికి అన్ని రిసోర్సెస్ వాడి వీలైనంత వరకు ఆ కార్యక్రమం చేస్తూనే ఉంటాం. వాటర్లో ఉంది కాబట్టి వీ డోంట్ నో వాట్ ఈస్ ద స్టేటస్. ఇప్పుడు మనమందరం ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇది పైన 6 ఇంచెస్ కింద 4 ఇంచెస్ బోర్ అన్నదే మనకి అర్థమైన విషయం. కానీ ఇప్పుడు కెమెరా పెట్టి చూస్తే కింద కూడా నియర్లీ 6.5 to 7 ఇంచెస్ ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు దాంట్లో ఒక పెన్ వేసి చూసాము. ఆ పెన్కి ఆల్మోస్ట్ డబుల్ ద సైజ్ అక్కడ బోర్వెల్ ఉంది. కాబట్టి మనము 4.5 ఇంచెస్ బోర్ ఉంటుంది బిలో 40 ఫీట్ అని అనుకున్నది మాత్రం వాస్తవం కాదు. సో ఇప్పుడు ఆ కెమెరాతో చూస్తే ఇట్ ఈస్ మోర్ దెన్ 6.5-7 ఇంచెస్ ఎట్ 180 ఫీట్ డెప్త్ ఇట్ సెల్ఫ్. సో క్లియర్లీ పాప అయితే దానిపైన ఉన్నదన్నది మాత్రం వాస్తవం కాదు. సో షీ ఈజ్ ఎట్ 180 ఫీట్ ఆర్ బిలో 180 ఫీట్. వాటర్ తీస్తే కానీ తెలియదు. వాటర్ తొందరగా తీసాక మళ్ళీ చెప్తాం. ఓకే సార్.